హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్లో ఎవ్రీ సండే 7:30 PM వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మన మ్యాథ్స్కి సంబంధించి 3rd క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ ఎగ్జాంపుల్స్తో సహా చెప్పడం జరిగింది. అలాగే 7th 8th క్లాస్లో ఏం చేస్తున్నామంటే టాపిక్ వైజ్ చెప్తున్నాం అనమాట. అంటే 3rd నుంచి 6th వరకు క్లాస్ వైజ్ చెప్పేసి ఇప్పుడు 7th 8thలో టాపిక్ వైజ్ చెప్తున్నాం. ఆల్రెడీ 3 టాపిక్స్ కంప్లీట్ అయిపోయి మనకి 6 టాపిక్స్ ఉంటాయి కదా టెట్ డిఎస్సిలో. అందులో 3 టాపిక్స్ చెప్పేసాం అనమాట. అవి సంఖ్యామానం, అంకగణితం, సాంఖ్యాక శాస్త్రంలో 7th 8th క్లాసులో ఏ లెసన్లు ఉన్నాయి అవన్నీ చెప్పేయడం జరిగింది. ప్రజెంట్ రేఖాగణితం స్టార్ట్ చేసుకున్నాము. రేఖాగణితంలో కూడా 7th క్లాస్లో ఉన్న 2 చాప్టర్లు చెప్పేయడం జరిగింది. ఈ రోజు 8th క్లాస్లో రేఖాగణితానికి సంబంధించి 2 చాప్టర్లు ఉన్నాయి. అవి చెప్పేస్తే మనకి 8th వరకు 4th చాప్టర్ కంప్లీట్ అయినట్టు అవుతుంది అనమాట. నెక్స్ట్ మనం క్షేత్రగణితం, బీజగణితం చెప్పుకుందాం. ఓకే, సో 8th క్లాస్ సమ్ 1లో 3rd చాప్టర్ ఏంటంటే చతుర్భుజాలను అవగాహన చేసుకోవడం. ఇందులో సమ్స్ అయితే ఎక్కువ ఉండవు, కానీ మ్యాటర్ ఎక్కువ ఉంటుంది. సో దాని నుంచి బిట్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ వాడు మనకి సమతల వక్రరేఖ అంటే కాగితంపై పెన్సిల్ ఎత్తకుండా గీసేది అని టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఇంకొంచెం రాస్తూ ఇక్కడ రాయడం జరిగింది. వక్రం అంటే పెన్సిల్ మొన ఎత్తకుండా గీయగలిగే వాటిని ఇలా వక్రరేఖలు అంటారు. అంటే మనము స్టార్ట్ చేసామంటే ఇంకెత్తకుండా ఇలా గీయగలగాలన్నమాట. అదే ఒక వక్రం తనని తాను ఖండించుకోలేదనుకో, అప్పుడు ఆ వక్రాన్ని సరళ వక్రం అంటారు. ఇది వక్రంగానే ఉంది చూడండి. ఎలా అంటే మనము పెన్సిల్ మొన ఎత్తకుండానే గీసాము, కానీ ఇది దాన్ని ఖండించుకోలేదు, తనని తాను ఖండించుకోలేదు, కాబట్టి దీన్ని సరళ వక్రం అంటారు. అలా కాకుండా తనని తాను ఖండించుకుందనుకో, అంటే ఏదైనా ఒక వక్రం యొక్క తొలి బిందువు మరియు తుది బిందువులు ఏకీభవిస్తే ఆ వక్రాన్ని సంవృత వక్రం అంటారు. సంవృతం అంటే క్లోజ్డ్ అని మనందరికీ తెలుసు. మరి వక్రం అంటే ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది, మళ్ళీ ఇది ఇలా వచ్చి ఇలా దాంట్లో కలిసిపోయింది అనుకో. సో తొలి బిందువు తుది బిందువు ఏకీభవిస్తే దాన్ని మనము సంవృత వక్రం అని అంటాం. ఇప్పుడు బహుభుజి నిర్మాణానికి కావలసిన కొలతల సంఖ్య అని మనకు అడిగితే 3 అని చెప్పాలి. బహుభుజి నిర్మాణానికి కావలసిన కొలతల సంఖ్య 3. బహుభుజి అంటే రేఖాఖండాలచే ఏర్పడిన సరళ సంవృత పటాన్ని బహుభుజి అంటారనమాట. ఇవి బహుభుజులైన వక్రాలు, బహుభుజులు కాని వక్రాలు అనమాట. ఎందుకంటే వాటికవే ఇక్కడ ఖండించుకున్నాయి, అలాగే క్లోజ్డ్గా కూడా లేవు. ఇలాంటివి ఏవి కూడా బహుభుజులు కావన్నమాట. బహుభుజులైన వక్రాలు ఏవి అంటే ఇవి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి కొన్ని పటాలు ఇచ్చారు. ఆ పటాలు ఎటువంటివో రాయమని చెప్పి జతపరచమని ఇచ్చారనమాట. ఇదేంటి సరళ వక్రం అనేది మనకు తెలుస్తుంది. అందులోనే ఏంటి సంవృతం కాని సరళ వక్రం అంటే తొలి బిందువు తుది బిందువు కలిసాయా, కలవలేదు, కాబట్టి అది సంవృతం కాని సరళ వక్రం. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇది సరళ వక్రం కాదు. ఎందుకు కాదు, తనని తాను ఇక్కడ చూసారా ఖండించుకుంది కదా, కాబట్టి ఇది సరళ వక్రం కాదు. నెక్స్ట్ ఇదేంటిది సరళ సంవృత వక్రం. తొలి బిందువు తుది బిందువు యాడ్ అయ్యాయి కదా, క్లోజ్డ్గా ఉన్నాయి కదా, కాబట్టి సరళ సంవృత వక్రం. ఇదేంటిది సరళం కాని సంవృత వక్రం. తొలి బిందువు తుది బిందువు ఏకీభవించి, కాబట్టి సంవృత వక్రం అయ్యింది. సరళం కాని ఎందుకన్నామంటే ఇక్కడ చూసారా తనని తాను ఖండించుకుందన్నమాట, కాబట్టి ఇది సరళం కాదు, సరళం కాని సంవృత వక్రం. ఇక్కడ చాలా వేయడం జరిగింది. అంటే భుజాల సంఖ్య లేదా శీర్షాల సంఖ్య, దాని పేరు, అలాగే నమూనా పటం వేసుకున్నాను. ఇలాగే మనం n భుజాలు అని చెప్పి ఒక 10 వేసి దశభుజ వరకు గీయండి. గీసిన తర్వాత లాస్ట్లో n వేస్తే అంటే n భుజాలు ఉంటే దాని పేరు n భుజి అనమాట. ఓకేనా. సో నమూనా పటాలు కూడా అక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు కర్ణం గురించి తెలుసుకుందాం. ఒక బహుభుజిలో 2 ఆసన్న శీర్షాలు కాని శీర్షాలను కలిపే రేఖాఖండం కర్ణం అవుతుంది అనమాట. ఇక్కడ చూసారా ఈ శీర్షము ఆసన్న శీర్షాలు కావు, అంటే ఉమ్మడిగా ఈ శీర్షాలకు ఏ భుజాలు లేవు, కాబట్టి ఈ ఆసన్న శీర్షాలు కాని శీర్షాలను ఒక రేఖాఖండం కలుపుతుంది. దీన్ని కర్ణం అంటారనమాట. సో ఇక్కడ ఇది కర్ణం. ఇక్కడ చూసారా ఎన్ని కర్ణాలు గీసుకున్నామో. ఒక సంవృత పటం అంతర ప్రదేశం సరిహద్దు కలిగి ఉంది, అలాగే బాహ్య ప్రదేశం సరిహద్దు కూడా కలిగి ఉంది. ఓకే, ఇప్పుడు కుంభాకార మరియు పుటాకార బహుభుజుల గురించి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాము. మీకు అక్కడ రెడ్ కలర్ మార్క్స్ చూస్తే అర్థమైపోతుంది. కర్ణాలు అనేవి ఇక్కడ అంతరంలోనే ఉన్నాయి, అక్కడ అంతరంలోనూ ఉన్నాయి, బాహ్యంలోనూ ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ కుంభాకార బహుభుజుల యొక్క కర్ణాల యొక్క ఏ భాగము కూడా
బహుభుజి యొక్క బాహ్య ప్రదేశంలో ఉండవు. అలాగే అంతర ప్రదేశంలో రెండు వేరు బిందువులను కలపగా వచ్చిన రేఖాఖండం బహుభుజి అంతరంలోనే ఉంటుంది అని కూడా అనొచ్చు. ఓకే, ఇవి బాహ్య ప్రదేశంలో ఉంటాయి. అది ఆ రెండింటికి ఉన్న డిఫరెన్స్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు క్రమ బహుభుజి అంటే ఏంటో క్రమ బహుభుజి అంటే పేర్లోనిది క్రమ. అంటే ఒక బహుభుజిలోని అన్ని భుజాలు అన్ని కోణాలు సమానంగా ఉంటే దాన్ని క్రమ బహుభుజి అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్గా చతురస్రం చూడొచ్చు. చతురస్రంలో ఇక్కడ 5 సెంటీమీటర్స్ ఉంటే ఇక్కడ 5, ఇక్కడ 5, ఇక్కడ 5, అంటే అన్ని భుజాలు ఈక్వల్గా ఉంటాయి. అలాగే అన్ని కోణాలు కూడా 90 డిగ్రీస్ ఉంటాయి. అలా అన్ని భుజాలు అన్ని కోణాలు సమానంగా ఉన్నదాన్ని క్రమ బహుభుజి అంటారు. ఇక్కడ క్రమేతర బహుభుజి అంటే ఏంటంటే దానికి ఆపోజిట్ అన్నమాట. భుజాలు కోణాలు సమానంగా ఉండవు. కోణాల మొత్తం ధర్మం చూసుకుంటే త్రిభుజంలో కోణాలు మొత్తం 180 డిగ్రీస్ అని ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం. చతుర్భుజంలోని కోణాలు మొత్తం 360 డిగ్రీస్ అన్నమాట. ఇది కోణాల మొత్తం ధర్మం. ఇందాక మనము కొన్ని పిక్చర్స్లో కర్ణాలు అనేవి గీయడం జరిగింది. అయితే ఆ కర్ణాల సంఖ్యని కనుక్కోవడానికి ఏదైనా ఫార్ములా ఉందా అంటే ఉంది. n భుజాలు కలిగిన ఒక బహుభుజిలో మొత్తం కర్ణాల సంఖ్య ఎంత అంటే n × n-3/2 అనమాట. ఇది ఫార్ములా. మీకు ఇన్ని భుజాలు కలిగిన బహుభుజికి కర్ణాల సంఖ్య ఎంత అని అడిగినప్పుడు సో n × n-3/2 అనేది ఫార్ములా. ఇప్పుడు ఎక్సర్సైజ్ 3.1 చూద్దాం. ఇక్కడ పటాల ఆధారంగా క్రింద ఇచ్చిన వాటిని వర్గీకరించండి అన్నారు. ఇక్కడ సరళ వక్రరేఖ ఉన్నవి 1, 2, 5, 6, 7 చూసి సరళ సమృత వక్రరేఖ అంటే ఏంటి? తొలి బిందువు తుది బిందువు ఏకీభవించాలన్నమాట. అలా తొలి బిందువు తుది బిందువు ఏకీభవించడం 1, 2, 5, 6, 7. బహుభుజి 1 అలాగే 2. సో నెక్స్ట్ కుంభాకార బహుభుజి ఏది అని అడిగాడు. సో 2 అండి, ఎందుకంటే దీనికి అంతరంలోనే ఉంటాయి కర్ణాలు. పుటాకార బహుభుజి ఏది అని అడిగారు. 1. ఇక్కడ చూసారా, ఈ రెండు శీర్షాలని కలిపామనుకో అక్కడ కర్ణం అనేది ఏమవుతుంది? బాహ్య ప్రదేశంలో ఉంటుంది. కాబట్టి ఇదేంటి? పుటాకార బహుభుజి అన్నమాట. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి. సరళ వక్రం అంటే ఇక్కడ ఇలా ఉంది కదా, అక్కడేంటి అలా ఉంది పిక్చర్ లాగా అంటే సరళ వక్రం అంటే ఏంటి? తనని తాను ఖండించుకోకపోతే. ఇప్పుడు అక్కడ చూద్దాం. ఇక్కడ ఎక్కడైనా తనని తాను ఖండించుకుందా? ఇక్కడ ఎక్కడైనా ఖండించుకుందా? వేటిల్లో కూడా తనని తాను ఖండించుకుని వెళ్ళిపోలేదే. కాబట్టి ఇవి సరళ వక్రరేఖలు, అట్ ది సేమ్ టైం సంవృత వక్రరేఖలు కూడా అవుతాయి. కాబట్టి వీటిని సరళ సంవృత వక్రరేఖలు అనొచ్చు అనమాట. ఇప్పుడు క్లారిటీ. ఓకే, నెక్స్ట్ క్రింద పటం ఎన్ని కర్ణాలు కలిగి ఉంటుందో రాయమన్నారు. ఒక కుంభాకార చతుర్భుజం 2 కర్ణాలు కలిగి ఉంటుంది. ఒక క్రమ షడ్భుజి 9 కర్ణాలు కలిగి ఉంటుంది. ఇది ఎలా చెప్పేశారు అంటే అక్కడ మనకి తెలుసు, భుజాల సంఖ్య తెలుసు. n × n-3/2 చేస్తే వాల్యూ వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ఒక త్రిభుజంలో కర్ణాలు అంటే ఉండవండి. ఒక కుంభాకార చతుర్భుజం యొక్క అంతర కోణాల మొత్తం 360 డిగ్రీస్. ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది, కుంభాకార చతుర్భుజం కాని వాటికి వర్తిస్తుందా అంటే వర్తిస్తుంది. మరి ఇప్పుడు ఎలా అంటే ఆ కుంభాకార చతుర్భుజం కాని వాటిని 2 త్రిభుజాలుగా విభజించి తర్వాత అంతర్కోణాలు మొత్తం కనుక్కోవాలన్నమాట. సో ఆ విధంగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అంతర్కోణాల మొత్తాన్ని 2 విధాలుగా కనుక్కోవచ్చు. ఒకటి ఫార్ములా ఉంది, ఇంకొకటి త్రిభుజాలుగా విభజించి కూడా కనుక్కోవచ్చు. మనకి త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీస్ అని తెలుసు. అలా ఇక్కడ ఇచ్చిన దాన్ని ఫస్ట్ 2 త్రిభుజాలుగా విభజించుకోండి. ఇక్కడ నుంచి ఇది మీరు క్లోజ్ చేసేస్తే అదొక త్రిభుజం, ఇది క్లోజ్ చేసేస్తే ఇదొక త్రిభుజం లాగా కనిపిస్తుంది. అంటే ఈ త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీస్, ఈ త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీస్. 180 × 2 360 డిగ్రీస్ వచ్చింది. అలా కాకుండా ఫార్ములా ఏంటంటే n-2 × 180 డిగ్రీస్ అనమాట. ఇక్కడ n అంటే ఏంటి? భుజాల సంఖ్య. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4 ఉన్నాయి. కాబట్టి n-2 అంటే 4 - 2 × 180 చేసినా సరే 360 వస్తుంది. ఆ రకంగా ఇక్కడ కూడా చేయడం జరిగింది. సో మనము అంతర్కోణాల మొత్తాన్ని రాబట్టడానికి త్రిభుజాలుగా విభజించవచ్చు, లేదా n-2 × 180 డిగ్రీస్ అనే ఫార్ములాలో కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మనకి క్రింద ఇచ్చిన సంఖ్యలో భుజాలుగా కలిగిన కుంభాకార బహుభుజ అంతర్కోణాలు మొత్తం ఎంత అని అడిగారు. సో ఇక్కడ 7 ఇచ్చారు, అంటే త్రిభుజాల సంఖ్య 7. సో 7 - 2 × 180 ఇలా ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అలా n భుజాలు ఉంటే వాటి అంతర్కోణాల మొత్తం ఫార్ములా n-2 × 180 డిగ్రీస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్రమ బహుభుజి అంటే చెప్పాను కదా, అన్ని భుజాలు సమానంగా అన్ని కోణాలు సమానంగా ఉంటాయని. అలా 3 భుజాలు కలిగిన క్రమ బహుభుజి ఏది అంటే సంబాహు త్రిభుజం. 4 భుజాలు కలిగింది అంటే చతురస్రం. 6 భుజాలు కలిగింది అంటే క్రమ షడ్భుజి అన్నమాట. ఓకే,
ఎన్ని భుజాలు సమానంగా కలిగితే అన్ని క్రమ అనొచ్చు. ఇప్పుడు 10 భుజాలు సమానంగా కలిగిన అడిగాడు అనుకో, క్రమ దశభుజి అలా అనమాట. ఇక్కడ మనకు కొన్ని లెక్కలు ఇచ్చాడు. క్రింది పటాల నుండి కోణం యొక్క కొలత కనుక్కోండి అన్నాడు. మనకు తెలుసు చతుర్భుజంలో కోణాలు మొత్తం 360 degrees. సో 50 + 130 + 120 + x 360కి ఈక్వల్ చేస్తే x వాల్యూ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ కూడా అదే విధంగా ఇచ్చాడు, కాకపోతే ఇక్కడ కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ x ఇచ్చాడు, ఇక్కడ 2 కోణాలు ఇచ్చాడు, ఇది ఇవ్వలేదని కన్ఫ్యూజ్ అయిపోకూడదు. అక్కడ అది ఇచ్చాడు అలా ఉంది అంటే అది 90 degrees అని తీసుకోవడం. ఓకేనా, సో ఇంకా అక్కడ లేదు 2 ఎలా కనుక్కోవాలని ఆలోచించకూడదు అనమాట. ఇది 90 + 60 + 70 + x = 360 వేసుకోవడం. ఇక్కడ 4 కోణాలు ఇవ్వలేదు, ఇప్పుడు ఎలా అని ఆలోచించకూడదు. మీకు ఒక క్లూ ఇచ్చాడు. అక్కడ ఏమి ఇచ్చాడు, ఇక్కడ 60 ఇచ్చాడు, ఇక్కడ 70 ఇచ్చాడు. వాటి ఆధారంగా ఇవి కనుక్కోవచ్చు. ఎలా, ఇది ఒక సరళ రేఖ కాబట్టి ఈ మొత్తం కోణం 180 degrees కాబట్టి 60 + z = 180 వేసుకుంటారు, 70 + y = 180 వేసుకుంటారు. అలా y z వాల్యూస్ వచ్చాయి. వచ్చిన తర్వాత ఈ 30 + y వాల్యూ 110 అలాగే z వాల్యూ 120 ఈ 3 వేసుకొని ఇక్కడ 2 xలే కాబట్టి x + x వేసుకొని 540కి ఈక్వల్ చేసుకుంటారు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎన్ని భుజాలు అనేవి 1 2 3 4 5. సో 5 భుజాలు ఉంటే ఆ కోణాలు మొత్తం ఎంత 540 degrees అనమాట. ఇది ఎలా తెలిసింది, పంచభుజంలో కోణాలు మొత్తం 540 అని ఎలా తెలిసింది అని అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, n - 2 × 180 అని. సో ఆ విధంగా 540 వచ్చింది అనమాట. ఓకేనా, 5 - 2 × 180 చేశారనుకో, 3 × 180 540. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు ఇది కూడా ఆలోచించగలగాలన్నమాట. దేనికి ఈక్వల్ చేయాలి, దేనికి ఈక్వల్ చేయాలి, అక్కడ ఏది కలపాలి ఏంటి అని. ఓకే, ఈ విధంగా అయితే మనకి x వాల్యూస్ వచ్చేసాయి 140 degrees. నెక్స్ట్ ఇక్కడ 5 ఇచ్చాడు, 5 భుజాలు కూడా ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి అన్నిటికీ xలే ఇచ్చాడు. మనకు తెలుసు పంచభుజ కోణాలు మొత్తం 540 ఈక్వల్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడు ఎలా అని కన్ఫ్యూజ్ అయిపోతారు, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇలా ఇచ్చినప్పుడు ఎలా అంటే z + 30 180 అని తెలుసు కదా, సో z వాల్యూ వచ్చింది. నెక్స్ట్ 90 + x 180 అని తెలుసు కదా, x వాల్యూ వచ్చింది. ఇప్పుడు p వాల్యూ మనకు తెలియదు, కానీ మనకు ఒకటి తెలుసు, 3 కోణాలు మొత్తం 180 degrees అని. ఇక్కడ 30 ఇచ్చాడు, ఇక్కడ 90 ఇచ్చాడు, ఇక్కడ p వాల్యూ ఇవ్వలేదు. సో 3 కోణాలు మొత్తం 180 కాబట్టి 30 + 90 + p = 180 చేసుకుంటే p వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు నాకు z వాల్యూ, x వాల్యూ, p వాల్యూ వచ్చింది. ఇప్పుడు y వాల్యూ కావాలి. ఇప్పుడు p వాల్యూ తెలిస్తే y వాల్యూ తెలియడం ఈజీ, ఎందుకంటే ఇది ఒక సరళ రేఖ కాబట్టి ఈ కోణం 180 degrees కాబట్టి p 60 కాబట్టి 60 + y = 180 వేసుకుంటే y వాల్యూ కూడా వచ్చింది. ఇప్పుడు మనకి ఈ మూడింటి వాల్యూ తెలిసిపోయింది కదా, x వాల్యూ తెలిసింది, y వాల్యూ తెలిసింది, z వాల్యూ తెలిసింది. సో x + y + z = 360 degrees. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ లెక్క అలాంటిదే ఉంది. సో ఎలా చేశాను అనేది కూడా క్లియర్గా ఇక్కడ స్టెప్ బై స్టెప్ వేయడం జరిగింది, అందరూ కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి బహుభుజంలోని అంతర్కోణాలు మొత్తానికి ఫార్ములా తెలుసు కదా, n - 2 × 180 degrees. దాని మీద లెక్కలు కూడా చేసాం. అలాగే బహుభుజం యొక్క బాహ్య కోణాలు మొత్తం ఎంత అంటే 360 degrees అనమాట. ఓకే, దాని ఆధారంగా మనకి ఇక్కడ ఒక లెక్క ఇచ్చారు బాహ్య కోణాల మొత్తం కోసం. ఇక్కడ 90 ఇచ్చారు, ఇక్కడ 50 ఇచ్చారు, ఇక్కడ 110 ఇచ్చారు, ఇక్కడ s ఇచ్చారు, కనుక్కోమని. మనకు తెలుసు బాహ్య కోణాల మొత్తం 360 అని. సో 50 + 90 + 110 + x = 360 వేసుకుంటే వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్రమ షడ్భుజి యొక్క బాహ్య కోణాలు మొత్తం ఎంత అంటే 360 degrees. x = y = z = p = q = r అవుతుందా అని అడిగాడు. అవుతుంది, ఎందుకంటే ఇవన్నీ ఏలే అంటే వీటి వాల్యూస్ అన్నీ ఈక్వలే. సో ఇది ఈక్వల్ అయినప్పుడు ఇది మొత్తం 180 అవ్వాలంటే ఇక్కడ వచ్చేది, ఇక్కడ వచ్చేది, ఇక్కడ వచ్చేది, ఇక్కడ వచ్చేది, ఇక్కడ వచ్చేది, ఇక్కడ వచ్చేది ఖచ్చితంగా ఈక్వల్ అవుతుంది. ఓకే, కింద ప్రతి దాని యొక్క కొలత ఎంత అని అడిగారు. ఇప్పుడు బాహ్య కోణాలు మొత్తం 360 అయితే ఒక బాహ్య కోణం ఎంత అంటే 360/n. n అంటే భుజాల సంఖ్య అనమాట. అప్పుడు మనకు ఒక బాహ్య కోణం వచ్చేస్తుంది. అలాగే అంతర్కోణాలు మొత్తం n - 2 × 180 degrees కదా, ఒక అంతర్కోణం ఎంత అంటే ఆ n - 2 × 180 చేసిన తర్వాత వచ్చే వాల్యూకి n చేసుకోవాలన్నమాట, అంటే భుజాల సంఖ్య. అప్పుడు ఒక అంతర్కోణం వాల్యూ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడొచ్చు ప్రతి బాహ్య కోణం 45 degrees కాగల క్రమ బహుభుజం యొక్క భుజాల సంఖ్య కనుక్కోండి అన్నాడు. కనుక్కోవడం జరిగింది, మీరు కూడా నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3.2 అండి. ఇప్పుడు నేను చెప్పిన విధంగానే ఈ లెక్కలన్నీ కూడా ఉంటాయి. వాల్యూస్ కనుక్కోవడం అనేది అక్కడ క్లియర్గా రాయడం కూడా జరిగింది. సో మీరందరూ కూడా రాసుకోండి. ఓకే, నెక్స్ట్
ఇది కూడా అంతేని. 9 భుజాలు కలిగిన క్రంబహుజ యొక్క బాహ్య కోణం ఎంత అన్నాడు. బాహ్య కోణాలు మొత్తం 360 అని తెలుసు. భుజాల సంఖ్య n కూడా తెలుసు. 360/n చేస్తే ఒక బాహ్య కోణం విలువ వస్తుంది అనమాట. ఓకేనా. సో బాహ్య కోణం కొలత, ఒక బాహ్య కోణం కొలత ఏంటంటే 40 degrees. నెక్స్ట్ 15 భుజాలు ఉంటే 360/16, 10 భుజాలు ఉంటే 360/10, 8 భుజాలు ఉంటే 360/8 అనమాట. అలా 360/n చేసుకుంటే ఒక బాహ్య కోణం కొలత అనేది వచ్చేస్తుంది. ఇక్కడ కూడా సేమ్ లెక్క భుజాల కోసమే. ఓకేనా. మనకి ఏమి ఇచ్చారంటే ఒక కోణం కొలత ఇచ్చారు, మనకి బాహ్య కోణాలు మొత్తం తెలుసు, భుజాల సంఖ్య అడిగారు. ఏముంది, ఈ అన్నట్టు వెళ్తుంది, ఆ ఒక బాహ్య కోణం ఇటు వచ్చేస్తుంది. సో 360/24 చేస్తే భుజాల సంఖ్య అనేది నాకు వచ్చేసింది. ఇక్కడ ఇంకొకటి అనమాట, బాహ్య కోణం ప్లస్ అంతర్కోణం ఈజ్ ఈక్వల్ టు 180 degrees అనమాట. అంటే మనకి ఏదో ఒక కోణం ఇచ్చి ఇంకొక కోణం అడుగుతారు. అలా అడిగినప్పుడు ఆ రెండింటి మొత్తం 180 కాబట్టి ఆ ఇచ్చిన కోణం ప్లస్ ఇవ్వని దాన్ని ఎక్స్ అనుకొని ఈక్వల్ టు 180 చేసిస్తే అప్పుడు మనకి ఇవ్వంది వచ్చేస్తుంది అనమాట. అలాగే భుజాల సంఖ్య కూడా చెప్పాను కదా, 360 బాహ్య కోణం వేసుకుంటే భుజాల సంఖ్య వచ్చేస్తుందని ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ప్రతి బాహ్య కోణం 22 degrees ఉండేలాగా క్రంబహుజం ఉండటం సాధ్యం అవుతుంది అని అడిగాడు. సో 360/22 అనేది అసలు భాగించబడదు. ఫస్ట్ థింగ్ అంటే భాగించబడట్లేదు అంటే అక్కడ మనకి భుజాలు రావు. 360 బాహ్య కోణం ఈక్వల్ టు భుజాల సంఖ్య కదా, కాబట్టి క్రమబహుభుజి అసలు సాధ్యం కాదు. ఓకేనా. క్రమబహుభుజి యొక్క అంతర్కోణం 22 అవుతుంది అని అడిగాడు. ఇప్పుడు మనకి అంతర్కోణం 22 అవుతుందా అని అంటే మనకి బాహ్య కోణం వాల్యూ తెలియాలి. మనకు ఒకటి తెలుసు, ఏంటి, అంతర్కోణం ప్లస్ బాహ్య కోణం ఈజ్ ఈక్వల్ టు 180 అని కదా. అంటే ఇది 22 అంటే అది 158 అవుతుంది. 158 అనేది 360 భాజకం కాదు, కాబట్టి ఇది క్రమబహుభుజి అవ్వదు అనమాట. ఓకేనా, అర్థమవుతుంది కదా నేను చెప్పింది. కాబట్టి మనకి ఒక బాహ్య కోణం ఇచ్చి అంతర్కోణం అడిగినా, అంతర్కోణం ఇచ్చి బాహ్య కోణం అడిగినా మనకు ఒకటి గుర్తుండాలి, బాహ్య కోణం ప్లస్ అంతర్కోణం ఈజ్ ఈక్వల్ టు 180. సో ఇక్కడ బాహ్య కోణం కావాలి కాబట్టి అంతర్కోణాన్ని అటు పంపించిస్తే 180 మైనస్ అంతర్కోణం 22 వేసుకుంటే 158 బాహ్య కోణం వచ్చింది. ఈ 158 ఈ 22 అనేది సాధ్యపడుతుందా, ఇది ఒక క్రమబహుభుజి అవుతుందా, 22 ఉండగలదా అంటే ఉండదు. ఎందుకంటే 158 అనేది 360 భాజకం కాదు కాబట్టి, 22 ఎలాగో కాదని మనకు తెలుసు కాబట్టి ఇది క్రమబహుభుజి కాదు. ఈ రకంగా కూడా అడుగుతారు. ఓకే. ఒక క్రమబహుభుజికి సాధ్యమయ్యే కనిష్ట అంతర్కోణం కొలత ఎంత ఎందుకు అని అడిగారు. సంబాహు త్రిభుజం 3 భుజాలు కలిగిన క్రమబహుభుజి అని మనకు తెలుసు. అందువలన క్రమబహుభుజి కనిష్ట అంతర్కోణం 60 degrees. ఎందుకంటే సంబాహు త్రిభుజంలో ఒక అంతర్కోణం 60 degrees కదా. కాబట్టి ఒక క్రమబహుభుజికి సాధ్యమయ్యే గరిష్ట బాహ్య కోణం కొలత ఎంత అని అడిగాడు. సంబాహు త్రిభుజం నుంచి బాహ్య కోణం 120 degrees అనేసి గ్రహించాలన్నమాట. ఓకే. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే వీటి మీద మనకి చాలా ఎక్కువ సార్లు బిట్లు అడగడం జరిగింది. కాబట్టి ఈ చతుర్భుజము, దాని యొక్క ధర్మాలు, దానికోసం మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ మనకు సమాంతర చతుర్భుజం అంటే ఏంటి, 4 భుజాలు ఉండాలి, అదైతే తెలుసు కదా. ఆ 4 భుజాలు ఈక్వల్గా ఉండకపోయినా చతుర్భుజం అవుద్ది. అలా కాకుండా ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉండి సమానంగా ఉన్నాయనుకో, అప్పుడు ఆ చతుర్భుజం అనేది సమాంతర చతుర్భుజం అవుతుంది అనమాట. అర్థమవుతుంది కదా చెప్పింది. ప్రతి ఎదురెదురు భుజాల దగ్గర సమాంతరంగా గల చతుర్భుజం సమాంతర చతుర్భుజం అవుతుంది. దీని ధర్మాలు ఎదురెదురు భుజాలు సమానం, ఎదురెదురు కోణాలు సమానం, కర్ణాలు పరస్పరం సమద్విఖండం చేసుకుంటాయి. అలాగే సమచతుర్భుజం రాంబస్ అంటే ఇక్కడ పిక్చర్ కరెక్ట్గా లేదు, ఇది ఓకే. సమచతుర్భుజం అంటే పిక్చర్ చూసారు కదా, ఇది కరెక్ట్గా లేదు. భుజాలన్నీ సమానంగా గల సమాంతర చతుర్భుజం. సమాంతర చతుర్భుజం అంటే ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. అలా కాకుండా అన్ని భుజాలు సమానం అయిపోయాయి అనుకో, అప్పుడు అది ఏమవుతుంది, సమచతుర్భుజం అయిపోద్ది అన్నమాట. అందుకే భుజాలన్నీ సమానంగా గల సమాంతర చతుర్భుజమే సమచతుర్భుజం. ఇప్పుడు దీని ధర్మాలు ఏంటంటే, సమాంతర చతుర్భుజ ధర్మాలు అన్నీ కూడా రాంబస్కి వర్తిస్తాయి. కర్ణములు పరస్పరం లంబంగా ఉంటాయి, కర్ణాలు పరస్పరం లంబంగా ఉంటాయి. ఇప్పుడు దీర్ఘ చతురస్రం, ఇక్కడ మనకి ఈ సమాంతర చతుర్భుజంలో ఏదైనా ఒకటి లంబకోణం అయిపోయింది అనుకో, సమాంతర చతుర్భుజంలో లంబకోణం అయిపోతే అప్పుడు దాన్ని దీర్ఘ చతురస్రం అంటే లంబకోణం గల సమాంతర చతుర్భుజాన్ని మనం ఏమనొచ్చు, దీర్ఘ చతురస్రం అనొచ్చు. ఇది కూడా సమాంతర చతుర్భుజ ధర్మాలన్నీ దీనికి వర్తిస్తాయి. ఇక్కడ ఏంటంటే కర్ణాలు సమానంగా ఉంటాయి, ప్రతి కోణం లంబకోణం,
కర్ణాలు సమానంగా ఉంటాయి. తేడా చూడాలండి. కర్ణాలు పరస్పరం సమద్విఖండన, పరస్పరం లంబం, సమానం. ఓకే, ఇప్పుడు చతురస్రం చూద్దాం. భుజాలని సమానంగా గల, దీర్ఘ చతురస్రం అంటే ఏంటి? ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. అలా కాకుండా భుజాలన్నీ ఈక్వల్ అయిపోయాయి అనుకో, అప్పుడు భుజాలన్నీ సమానంగా ఉండే దీర్ఘ చతురస్రాన్ని చతురస్రం అనొచ్చు కదా. సో సమాంతర చతుర్భుజం, సమచతుర్భుజం, దీర్ఘ చతురస్రం, ఈ మూడింటి ధర్మాలని కూడా చతురస్రం పాటిస్తుంది అనమాట. గాలిపటం ఖచ్చితంగా 2 జతల వరుస భుజాలు సమానంగా గల చతుర్భుజం. వరుస భుజాలు 2 వరుస భుజాలు సమానంగా గల చతుర్భుజాన్ని గాలిపటం అంటారు. ఇందులో కర్ణాలు పరస్పరం లంబంగా ఉంటాయి. ఒక కర్ణం మరొక కర్ణాన్ని సమద్విఖండన చేస్తుంది. ఓకే, ఇవి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశం ఇది. ఎందుకంటే దీంట్లో నుంచి ఖచ్చితంగా బిట్ అయితే అడగడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇస్తాడు, ప్రతి ఎదురెదురు భుజాలు జతలు సమాంతరంగా ఉంటే అదేంటి? సమాంతర చతుర్భుజం అని చెప్పగలగాలి. భుజాలన్నీ సమానంగా గల సమాంతర చతుర్భుజం ఏది అంటే రాంబస్ అని చెప్పగలగాలి. అలాగే ధర్మాలన్నీ గుర్తు ఉండాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉండే సమాంతర చతుర్భుజం అని తెలుసు, కానీ దాని కోణం లంబకోణం అయిపోతే అప్పుడు దీర్ఘ చతురస్రం అయిపోద్ది. ఇలా అడుగుతూ ఉంటాడు అనమాట. ఓకేనా. ఇక్కడ ఒక సమ్ ఇచ్చారు, దానికోసము పీక్యూఆర్ఎస్ సమాంతర చతుర్భుజం యొక్క చుట్టుకొలత ఎంత అని అడిగాడు. మనకి ఇది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. మనకు ఒక విషయం తెలుసు, ఎదురెదురు భుజాలు సమానమని. ఆ విధంగా మనము దీనికి 7 వేసుకుంటాం, దీనికి 12 వేసుకుంటాం, మొత్తం వచ్చేస్తాం. ఇప్పుడు బెస్ట్ ఒక సమాంతర చతుర్భుజం XYZ విలువలు కనుక్కోండి అని అన్నాడు. మనకు తెలుసు ఎదురెదురు కోణాలు సమానం. సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు సమానమని అంటే ఇది 100 ఉంటే ఇది 100 ఉంటుంది. ఈ రెండు 100 100 ఉంటే ఇవి ఎంత ఉండాలి? ఇది మొత్తం 180 అని మనకు తెలుసు. రేఖీయ ద్వయం అని మనకు తెలుసు కదా. ఆసన్న కోణాలు 180 డిగ్రీస్ ఉంటే అది రేఖీయ ద్వయం అని మనకు తెలుసు. సో ఇక్కడ మనకి y = 100 అవుతుంది, z = 80 అయిపోద్ది అనమాట. సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు సంపూరకాలు కాబట్టి ఇది 100 ఉంటే ఇది 80 ఉంటుంది, ఇది 80 ఉంటే ఇది 100 ఉంటుంది, ఇది 100 ఉంటే ఇది 80 ఉంటుంది అనమాట. సో అలా సంపూరకాలుగా మనము చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ రింగు ఒక సమాంతర చతుర్భుజం. రింగ్ అనేది ఒక సమాంతర చతుర్భుజం. ఇక్కడ 70 డిగ్రీస్ ఇచ్చాడు, మిగిలిన కనుక్కోమంటున్నాడు. మనకు ఒకటి తెలుసు, ఇక్కడ 70 ఉంటే ఇక్కడ ఏముంటుంది? 70 ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటే ఇక్కడ అంతే ఉంటుంది. సో 70 ఇక్కడ ఎక్కడ ఎంత ఉంటే సంపూరకం అవుద్ది? 70 110 ఉంటే సంపూరకం అవుద్ది. మొత్తం 180 రావాలి కదా. కాబట్టి అంటే మనకి సమాంతర చతుర్భుజంలో ఒక కోణం ఇస్తే ఉన్నవన్నీ కనుక్కోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎంత ఉంటే ఇక్కడ అంతే ఉంటుంది. ఈ రెండు సంపూరకాలు కాబట్టి ఇక్కడ 70 ఉంటే ఇక్కడ ఎంత ఉంటే 180 ఉండాలి అని చూసుకోవాలి. ఇక్కడ ఎంత ఉంటే ఇక్కడ అంతే ఉంటుంది. సో ఈ రకంగా మనం 4 కోణాలు కూడా కనుక్కోవడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ కనుక్కోవడం చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే ఓఈ వాల్యూ ఇచ్చాడు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 4 అన్నాడు. అయితే హెచ్ఎల్ పిఈ కంటే 5 ఎక్కువైనా ఓహెచ్ కనుక్కోండి అన్నాడు. హెచ్ఎల్ పిఈ, హెచ్ఎల్ పిఈ కంటే 5 ఎక్కువ, హెచ్ఎల్ అనేది పిఈ కంటే 5 ఎక్కువ అన్నాడు. కాబట్టి పిఈ అనేది మనకి 8 అని తెలుసు, ఎందుకంటే ఇది 4 అంటే ఇది కూడా 4 ఉంటుంది. సో 4 + 4 8 అని పిఈ 8 అని తెలుసు, కానీ పిఈ కంటే 5 ఎక్కువ అన్నాడు. కాబట్టి 8 + 5 వేసుకున్నాను, 13 వచ్చింది. ఇప్పుడు నాకు ఓహెచ్ కావాలి, అంటే ఈ 13లో సగం అనమాట ఓహెచ్ అంటే. సో 6.5 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకే. ఎక్సర్సైజ్ 3.3 నోట్ చేసుకోండి, ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పినవేనమాట. ఓకేనా. ఇది కూడా కనుక్కోవడమే. ఒకటి వస్తే మిగతావన్నీ కనుక్కోవడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇది వస్తే దీని ఎదురుగా ఉండేది కూడా అదే అవుతుంది. సో ఇది 100 ఉంది అంటే ఇది 80 ఉండాలి, ఎందుకంటే ఇవి సంపూరకాలు కాబట్టి 180 కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అండి, ఇవన్నీ కూడా దాని మీద ఆధారపడి ఉంటాయి అనమాట. ఒకటి తెలిస్తే ఇంక మిగతావన్నీ తెలిసిపోతాయి. ఓకేనా, నోట్ చేసుకోండి. సో ఈ 2 లెక్కలు కూడా దానికి సంబంధించినవే. ఓకే. రెండు ఎదురెదురు కోణముల కొలతలు సమానంగా ఉన్న సమాంతర చతుర్భుజం కానీ ఒక చతుర్భుజం యొక్క చిత్తుపటం గీయండి. ఎదురెదురు కోణాలు సమానంగా ఉన్నా సరే సమాంతర చతుర్భుజం కాదు. దానికి ఎగ్జాంపుల్ గాలిపటం. ఓకే. ఒక సమాంతర చతుర్భుజంలో 2 ఆసన్న కోణాల నిష్పత్తి 3:2 అన్నాడు. ఆసన్న కోణాల మొత్తం 180 అని మనకు తెలుసు.
సో 3:2 అన్నాడు కాబట్టి 3x + 2x వేసుకొని 180 వేసుకుంటే x వాల్యూ మనకు వచ్చేస్తుంది. వాటి ఆధారంగా మనము ఒక్కొక్క దాని వాల్యూ కనుక్కోవచ్చు అన్నమాట. ఓకేనా. ఒక సమాంతర చతుర్భుజంలో రెండు ఆసన్న కోణాలు సమానంగా ఉన్నాయి. అయితే సమాంతర చతుర్భుజం యొక్క ప్రతి కోణం కొలత కనుక్కోమన్నాడు. లంబ కోణం అంటే 180 degrees. ఎందుకంటే ఒక సమాంతర చతుర్భుజంలో రెండు ఆసన్న కోణాలు సమానంగా ఉన్నాయంటే మొత్తం అన్ని సమానంగా ఉన్నట్టే. చతుర్భుజం అంటే 360 degrees అని మనకు తెలుసు. కాబట్టి అది ప్రతి కోణము లంబ కోణం అయ్యి ఉంటేనే అది సాధ్యపడుతుంది అన్నమాట. ఓకేనా. 70 + p = 180. ఇది 180 కదా. p వాల్యూ కనుక్కున్నాము. అలాగే p ఎక్కడ ఉంటే x సేమ్ ఉంటుంది. x వాల్యూ వచ్చింది. ఇక్కడ 40 ఉంది, ఇక్కడ z ఉంది, ఇక్కడ p ఉంది. సో ఇది మనం ఒక త్రిభుజం లాగా తీసుకుంటే, ఎందుకంటే ఇది 40 వేసుకోలేదు, సో ఇక్కడ 40 ఉందంటే ఇక్కడ కూడా 40 ఉంటుంది. మీకు తిర్యక రేఖలు చెప్పేటప్పుడు చెప్పాను కదా. సో ఇక్కడ 40 ఉందంటే ఇక్కడ 40 ఉంటుంది. నాకు p వాల్యూ వచ్చింది 110, z వాల్యూ తెలియదు, y వాల్యూ ఇక్కడ 40 ఉంది కాబట్టి ఇక్కడ 40 వేసుకున్నాను. ఇప్పుడు నాకు ఒక త్రిభుజంలో 3 కోణాల కొలతలు మొత్తం తెలుసు 180. సో ఇక్కడ y వాల్యూ నేను 40 + p వాల్యూ 110 + z = 180 వేసుకున్నాను. వేసుకుంటే నాకు z 30 degrees వచ్చింది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇవి సేమ్ అండి కొలతలు కనుక్కోవడం. ఓకే, వీలైతే నోట్ చేసుకోండి. ఓకేనా. అక్కడ రెడ్ ఇంక్లో పెట్టినవి క్లియర్గా మీకు అర్థమవుతాయని అనుకుంటున్నాను. ఎందుకంటే అన్నీ చెప్తే వీడియో అనేది చాలా లెందీ అయిపోతుంది, అందుకని చెప్పట్లేదు. క్లియర్గా స్టెప్ బై స్టెప్ వేసున్నాను కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇది అయితే చెప్దాము, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ రిస్క్ అండ్ క్లో. రిస్క్ అంటే RISK, ఇది ఒక చతుర్భుజము, అలాగే ఇది ఒక చతుర్భుజం అన్నమాట. ఇప్పుడు మనకి x విలువ అడిగారు. x ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ విలువ నాకు కావాలి. ఈ చతుర్భుజానికి ఈ చతుర్భుజానికి సెంటర్లోనే ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇక్కడ మనకు వాల్యూ తెలుసు 120 ఇచ్చాడు. ఇక్కడ 120 ఉందంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 120 ఉంటుంది అని తెలుసు. ఇక్కడ 120 ఉంది అంటే ఇక్కడ 120 ఉందంటే ఇక్కడ ఎంత ఉండాలి? ఇది మొత్తం 180 అవ్వాలి అని మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ 120 ఉందంటే ఇక్కడ 60 అవ్వాలి. ఇక్కడ 60 ఉంటే ఇక్కడ 60 ఉంటుంది. సో ఈ త్రిభుజానికి 4 కొలతలు వచ్చాయి, వదిలేయండి. నెక్స్ట్ ఇక్కడ 70 ఉంటే ఇక్కడ ఎంత ఉండాలి? 70 ఉండాలి. ఈ కొలతలు మరి కనుక్కోనక్కర్లేదు, ఎందుకంటే ఇది ఇక్కడ మనకు చూస్తే త్రిభుజం లాగా ఉంది. త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 కాబట్టి 70, 60 ఆల్రెడీ వచ్చాయి కాబట్టి దాని ద్వారా x వాల్యూ నేను కనుక్కున్నాను అన్నమాట. సో కొంచెం ఆలోచిస్తే వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా. పటం సమలంబ చతుర్భుజం ఎలా అవుతుందని అడిగారు. సో ఎలా అవుతుంది అనేది ఇక్కడ క్లియర్గా రాశాను. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అండి, వాల్యూస్ కనుక్కోమన్నారు. వాల్యూస్ కనుక్కోండి. ఇక్కడ ఎంత ఉంటే ఇక్కడ అంత ఉంటుందండి. ఇక్కడ ఎంత ఉంటే ఈ రెండు కలిపి 180 అయ్యేలాగా చూసుకోవాలండి. ఇక్కడ ఎంత ఉంటే అక్కడ అంత ఉంటుంది. సో 4 వాల్యూస్ వచ్చేస్తాయి, చాలా ఈజీ అన్నమాట. ఇది కూడా కనుక్కోవడం జరిగింది. ఓకే, అర్థమైపోయిందని అనుకుంటున్నాను. ఎలాగొచ్చిందని మళ్ళీ డౌట్ పడద్దు. యాంగిల్ R 90 అని మనకు తెలుసు. ఈ రెండు 180 అవ్వాలి అనేది కూడా మనకు తెలుసు. ఎలా తెలుసు? ఈ రెండు 180 అవ్వాలి, రేఖీద్వయం అవ్వాలి, ఆసన కోణాలు అని తెలుసు కదా. సో ఆ విధంగా అన్నమాట. అంటే ఇక్కడ యాంగిల్ S కూడా 90, R 90, ఇది 130, ఇది ఎంతో కావాలి, అంతేనా. సో మరి ఈ రెండు 180 అయినప్పుడు ఈ రెండు 180 అవుతాయి కదా. మరి ఇక్కడ 130 ఉందంటే ఇక్కడ ఎంత ఉండాలి? 50. వచ్చాయి 3 వాల్యూస్. ఓకే, నెక్స్ట్. సో ఈ లెక్క కూడా అలాంటిదని మీరు చూడొచ్చు. ఇందాక చెప్పాను కదా సేమ్ టైపు. ఇది కూడా చేసేయండి. ఓకేనా. నోట్ చేసుకోండి వీడియోని ఆఫ్ చేసి. ఓకే. సో ఇందాక లెక్క చూపించాను కదా, దాని కంటిన్యూషన్ ఇది. ఓకేనా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3.4 అండి. క్రింద ఇచ్చిన వాక్యాలు సత్యం అసత్యము తెలపమన్నారు. సత్యానికి మాత్రమే టిక్ పెట్టడం జరిగింది. దీర్ఘ చతురస్రాలన్నీ చతురస్రాలు అవుతాయంటే అవ్వో. దీర్ఘ చతురస్రాలన్నీ చతురస్రాలు ఎలాగవుతాయండి? దీర్ఘ చతురస్రం అంటే ఎదురెదురుగా సమానంగా ఉంటుంది. చతురస్రం అంటే మొత్తం అన్ని సమానంగా ఉంటాయి. ఇవన్నీ వెలగైపోతాయి, అవ్వవు. నెక్స్ట్ సమచతుర్భుజాలన్నీ సమాంతర చతుర్భుజాలు అవుతాయంటే అవుతాయి. ఎందుకంటే సమాంతర చతుర్భుజాల నుంచే కదా సమచతుర్భుజాలు వచ్చాయి. మీకు ఇందాక చెప్పాను కదా, ఇక్కడ చెప్పాను కదా, ఏం చెప్పాను? భుజాలన్నీ సమానంగా గల సమాంతర చతుర్భుజం సమచతుర్భుజం అంటే దీంట్లోంచి ఇది వచ్చింది. ఇవన్నీ ఈక్వల్ అయిపోతే సమచతుర్భుజం అయిపోద్ది. కాబట్టి టిక్. చతురస్రాలన్నీ సమచతుర్భుజం మరియు దీర్ఘ చతురస్రాలు. కరెక్ట్. ఇక్కడ చూసారా, చతురస్రము మిగతా అన్ని ధర్మాలు సమాంతర చతుర్భుజం, సమచతుర్భుజం, దీర్ఘ చతుర్భుజం అన్ని పాటిస్తుందని అనుకున్నాం. కాబట్టి టిక్. చతురస్రాలన్నీ సమాంతర చతుర్భుజాలు కావు అన్నాడు.
కావు ఎందుకు అవుతాయి కదా, కాబట్టి కావు అని అన్నాడు కాబట్టి టిక్ పెట్టలేదు అనమాట. గాలిపటాలన్నీ సమచతుర్భుజాలు. గాలిపటాలు సమచతుర్భుజాలు ఎలాగవుతాయండి? అవ్వవు. చూసారా, గాలిపటం అంటే ఇది, సమచతుర్భుజం అంటే రాంబస్, మీకు తెలుసు. ఇవన్నీ అవి ఎలాగైపోతాయి? అవ్వవు. మళ్ళీ సమచతుర్భుజాలన్నీ గాలిపటాలు అవుతాయి అంటే దీని రివర్స్ అవుతుందండి, అవుతుంది. సమాంతర చతుర్భుజాలని సమలంబ చతుర్భుజాలు, కరెక్ట్. చతురస్రాలని సమలంబ చతుర్భుజాలు, కరెక్ట్. సో ఈ రకంగా అయితే ఉంది. ఆ ధర్మాలన్నీ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటేనే ఇలాంటి వీటి నుంచి ఎటు అడిగినా మీరు చెప్పగలరు, చేయగలరు. ఓకే, నెక్స్ట్. క్రింది ధర్మాలు కలిగిన చతుర్భుజాలు గుర్తించండి అన్నాడు. 4 భుజాలు సమానంగా ఉండే చతుర్భుజాలు రాంబస్సు, చతురస్రము. 4 లంబకోణాలు కలిగినవి చతురస్రము, దీర్ఘ చతురస్రం. ఓకే, చతురస్రం క్రింది వాటికి ఎలా సరిపోతుందో వివరించమన్నాడు. చతురస్రం అనేది చతుర్భుజానికి ఎలా సరిపోద్ది అంటే, ఒక చతురస్రం 4 భుజాలు కలిగి ఉంటుంది కాబట్టి అది ఒక చతుర్భుజం, సమర్థించాము. నెక్స్ట్, మరి చతురస్రానికి సమాంతర చతుర్భుజానికి ఎలా సరిపెడతారు అని అడుగుతున్నాడు. ఒక చతురస్రంలో ఎదురెదురు భుజాలు సమాంతరం కాబట్టి అది ఒక సమాంతర చతుర్భుజం, కరెక్ట్. సమచతుర్భుజం, ఒక చతురస్రం 4 భుజాలు సమానంగా కలిగిన సమాంతర చతుర్భుజం కాబట్టి అది ఒక రాంబస్. దీర్ఘ చతురస్రం, చతురస్రం ప్రతి కోణం లంబకోణం కలిగిన సమాంతర చతుర్భుజం కాబట్టి అది ఒక దీర్ఘ చతురస్రం. అంటే వీటన్నింటిలోంచి అది పుట్టుకొచ్చింది చతురస్రం. కాబట్టి చతురస్రం అనేది దీర్ఘ చతురస్రం, సమచతుర్భుజం, సమాంతర చతుర్భుజం ధర్మాలన్నీ కూడా పాటిస్తుంది. కాబట్టి ఈ చతురస్రం అనేది అవి కూడా అవ్వగలదు. కానీ దాని విపర్యయం నిజం కాదు. దీర్ఘ చతురస్రాలని చతురస్రాలు అయిపోవు. ఓకేనా, అంటే చిన్నది మిగతా అన్ని పెద్దవాటితో సరిపోద్దేమో కానీ పెద్దదొచ్చి చిన్న దాంట్లో దూరిపోలేదు కదా, అది నేను చెప్పేదన్నమాట. సో దానికోసము మీరు ఒక పిక్చర్ కూడా గీసుకోవచ్చు. ఇక్కడ గీసాను, ఇక్కడ చూసారా, ఇది ఫస్ట్ చతుర్భుజం అనుకుంటే అందులో సమలంబ చతుర్భుజం ఒక భాగం అయితే, అందులో సమాంతర చతుర్భుజం భాగం అయితే, అందులో దీర్ఘ చతురస్రం, చతురస్రం, రాంబస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి చతురస్రం అనేది దీర్ఘ చతురస్రం, రాంబస్, సమాంతర చతుర్భుజాన్ని ధర్మాన్ని పాటిస్తుంది. ఓకే, ఇప్పుడు కర్ణాల ఆధారంగా చతుర్భుజాలు పేర్కొమన్నాడు. మీకు ధర్మాలు చెప్పినప్పుడు చెప్పాను కదా, పరస్పరం సమద్విఖండన చేసుకునేవి రాంబస్, సమాంతర చతుర్భుజము, చతురస్రం, దీర్ఘ చతురస్రం. పరస్పరం లంబ సమద్విఖండన చేసుకునేది రాంబస్సు, చతురస్రము. సమానంగా ఉండేవి చతురస్రం, దీర్ఘ చతురస్రం. కర్ణాలు సమానంగా దేంట్లో ఉంటాయంటే చతురస్రం, దీర్ఘ చతురస్రంలో ఉంటాయి. కర్ణాలు పరస్పరం లంబ సమద్విఖండన చేసుకుంటే రాంబస్సు, చతురస్రం. ఒట్టి సమద్విఖండన అంటే సమాంతర చతుర్భుజం, రాంబస్, చతురస్రం, దీర్ఘ చతురస్రం. ఓకేనా, ఈ రెండు పరస్పరం లంబ సమద్విఖండన అలాగే సమద్విఖండనకు కూడా చెందుతాయి. ఓకే, నెక్స్ట్. దీర్ఘ చతురస్రం ఒక కుంభాకార చతుర్భుజం కావడానికి కారణాలు తెలపండి అన్నారు. 2 కర్ణాలు అంతరంలోనే ఉంటాయి కాబట్టి అది కుంభాకార చతుర్భుజం. ఏబీసీ అన్నది ఒక లంబకోణ త్రిభుజం. లంబకోణానికి అభిముఖం మధ్య బిందువు ఓ. ఏబి మరియు సిలకు బిందువు ఓ ఎందుకు సమాన దూరంలో ఉంటుంది అని అడిగాడు. ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఓకే. మనకి 8th క్లాస్లో సమ్ 1లో 4th చాప్టర్ కూడా రేఖాగణితానికి సంబంధించింది. ఇది ప్రాయోగిక జ్యామితి. ఈ ప్రాయోగిక జ్యామితి అనేది అందులో మనకి గీయండి, చెయ్యండి అంటే ఇంకా మనకి డిఎస్సికి కానీ టెట్కి కానీ అవసరం లేదు కాబట్టి అవేటి నేను రాయలేదు. మనకి ఏవి అవసరం అంటే ఇవే అవసరం, అవే రాసాను. జనరల్గా ఒక చతుర్భుజ నిర్మాణానికి ఎన్ని కొలతలు కావాలంటే చతుర్భుజం అంటే 4 కదండి, 4 పెట్టేస్తాం. కానీ అది తప్పు అనమాట. ఏకైక చతుర్భుజ నిర్మాణానికి 5 కొలతలు అవసరం. 5 కొలతలు భుజాలు, కోణాలకు సంబంధించినవి అనమాట. అయితే ఏకైక చతుర్భుజాన్ని ఎన్ని రకాలుగా నిర్మించవచ్చు ఇక్కడ చూద్దాం. అన్నిట్లోనూ 5 కొలతలే, కానీ అక్కడ 4 భుజాలు ఉంటే ఒక కర్ణం ఉంటుంది, 2 కర్ణాలు ఉంటే 3 భుజాలు, 2 ఆసన భుజాలు ఇస్తే 3 కోణాలు, 3 భుజాలు ఇస్తే వాటి మధ్య 2 కోణాలు. ఈ రకంగా ఉన్నప్పుడే మనము చతుర్భుజాన్ని నిర్మించగలం అన్నమాట. సో ఏకైక చతుర్భుజ నిర్మాణానికి ఎన్ని కొలతలు అవసరమైన ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా బిట్ అడగడం జరిగింది. 5 కొలతలు అవసరం. ఇవి గుర్తుపెట్టుకోవాలి. 4 భుజాలు, 1 కర్ణం, 2 కర్ణాలు, 3 భుజాలు, 2 ఆసన భుజాలు, 3 కోణాలు, 3 భుజాలు ఇస్తే వాటి మధ్య 2 కోణాలు. ఇలా ఇచ్చినప్పుడు మనం చతుర్భుజాన్ని నిర్మించుకోగలం. ఓకే, ఇక్కడతో మనకి రేఖాగణితం అనేది 7th and 8th క్లాసుల్లో పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఓకేనా, ఇంతటితో మనకి రేఖాగణితం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ క్షేత్రగణితం లేదా బీజగణితం ఏదో ఒకటి స్టార్ట్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.